హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేషువా వందనం, యేసువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవ వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కుడి యొక్క వడకములో 4వ రోజులో ప్రవేశించి ఉన్నాం. ఈ 4వ రోజులో ఉపవాసం ఉండి ప్రభునితో గడుపుతున్నటువంటి ఈ దినం మనల్ని ప్రభునికి అర్పించుకొని, అయ్యా ఈ సమయంలో ఈ రోజంతా కూడా మంచిగా పరిశుద్ధంగా ఉండి నీకు దగ్గరగా జీవింప కృపను నాకు దయచేయండి ప్రభు అని ఆ ప్రభుని ప్రార్థించుదాం. ఈ రోజంతా కూడా మనం ప్రభుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండబోతుండగా ఈ రోజును మనం ప్రారంభించుకోవడానికి ఆ ప్రభుని స్తుతించుదాం. అందరం కూడా లేచి నిలబడదామా? అందరం కూడా లేచి నిలబడి ఆ ప్రభుని మన జీవితంలో గొప్ప మేలులు చేయాలి అని స్తుతించుదాం. కళ్ళు మూసుకొని ఆత్మదేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. వాక్యం చెప్తూ ఉంది, ప్రతి ఉదయము కూడా నా కృప నిన్ను నింపుతుంది అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఉదయకాలం నా కృప నీతో నడుస్తుంది, నీతో వస్తుంది అని ప్రభు మనందరికీ వాగ్దానం ఇస్తూ ఉండగా ఆ ప్రభుని కృప మనతో నడవాలి అని, ఆ ప్రభుని ప్రేమ మనతో ఉండాలి అని మనందరం కూడా ప్రార్థించుదాం. స్తోత్రమయ్యా తండ్రి, ఈ ఉదయం నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఉండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీవు నాతో నడవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఆత్మశక్తిని నాలో ఉంచి వాక్యాన్ని అర్థం చేసుకునే రీతిలో వాక్యం నా జీవితంలో మార్పు తీసుకొచ్చే విధముగా మార్చమని అడుగుచూ ఉన్నాం. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. నిన్ను నీవు ప్రభునికి సమర్పించుకొని, అయ్యా నీవు వర్షధారగా వచ్చినప్పుడు నేను నింపబడతాను, నన్ను కూడా నీ యొక్క వర్షములో, నీ యొక్క ఆత్మవర్షములో తడపమని నిన్ను నీవు ప్రభునికి అర్పించుకొని ప్రార్థించు. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శా
వర్షధరగరావ నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావ నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, నీదు కృపతో ఆదరించుమా, నీదు కృపతో ఆదరించుమా. వర్షధరగరావ నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావ నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంటలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావ నా యేసయ్యా, ఫలింపజేయుమా పరమేశ్వరా. వర్షధరగరావ నా యేసయ్యా, ఫలింపజేయుమా పరమేశ్వరా. మనందరం కూడా పాపం గురించి వినబోతూ ఉండగా, పాపం మనల్ని ఏ విధంగా పడవేసిందో, ఏ విధంగా క్రింద పడేసిందో, ఆ దేవుని కృప మనల్ని లేపింది కనుక దేవుని రక్తం మన కోసం ధారపోసి మనందరినీ రక్షించినటువంటి ఆ గొప్ప దేవునికి రెండు చేతులు పైకి లేపి స్తుతించుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ శక్తితో మమ్మల్ని నింపబడా స్తోత్రమయ్యా. ఉదయకాలం నిన్ను నా శక్తి నిన్ను నింపుతుంది. క్రొత్తగా నిన్ను ఆశీర్వదిస్తున్నానని పలికిన దేవా, అయ్యా ఈ ఉదయకాలములు నీ చేతుల్లో నన్ను నేను అర్పించుకుంటూ ఉండగా, ఈ రోజును నేను ప్రభువా నీతో ప్రారంభింప కృపను నాకు దయచేసినందులకు నీకు వందనములు చెల్లిస్తూ ఉండగా, తండ్రి దేవా స్తోత్రమయ్యా. నీ కోసం నేను జీవింప కృపను నాకు దయచేయమని. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. మా కోసం సిలువలో మరణించిన దైవమా స్తోత్రమయ్యా.
ఈ రోజంతా కూడా నీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాను. ప్రతిదీ కూడా ప్రభువా, ఇక్కడ జరగబోతున్నటువంటి ప్రతి ఒక్క టాక్ కానీ సాంఖ్యం అన్నింటినీ మీ చేతుల్లో అర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు రాజా స్తోత్రం స్తోత్రం. నీ శక్తిని మాలో ఉంచి వాక్యాన్ని వినే కృపను, అర్థం చేసుకునే మనసును మాకు ఇవ్వండి. యేసయ్య యొక్క వాక్యం ప్రకారం మమ్మల్ని మేము మలుచుకుంటూ జీవింప కృపను మా బిడ్డలందరికీ దయచేయమని, ఇక్కడ ఉండి ఈ యొక్క వడకములో పాల్గొంటున్న ఈ బిడ్డలను, ఆన్లైన్లో మాతో కలిసి పాల్గొంటున్న బిడ్డలను మీ చేతుల్లో అర్పిస్తూ ఉండగా వారందరినీ మీరు దీవించి వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మ మరి తల్లి, మా అందరి కోసం ప్రార్థించమని, నీలాగా వాక్యాన్ని మనసులో బదిలపరుచుకొని నీ కుమారుని అడుగుజాడల్లో నడిచే కృపను మాకు కూడా అందించమని దేవర ప్రసాదం చే తండ్రిని మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోతున్నటువంటి వాక్యం, దేవుని యొక్క వాక్యం మన అందరితో ఈరోజు ఏమని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నదంటే, ప్రభుని శక్తి మనలోనికి రావడానికి ఈ దినం ప్రభు మనకిచ్చాడు. ప్రభుని దగ్గరకు తిరిగి రావడానికి ప్రభు ఈరోజు మనకిచ్చాడు. ఈ యొక్క వడకంలో ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ప్రభునికి అర్పించినావు కదా రాత్రి. ఈరోజు అర్పించిన నీవు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభుని శక్తి నీలోనికి ప్రవహించాలి అంటే, ప్రభుని ఆత్మ దేవుని అదొక అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, ఏ విధంగా నన్ను నేను తయారు చేసుకోవాలి అని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ లోకంలో ప్రభుని ద్వారా సృష్టింపబడినటువంటి ప్రతి సృష్టిలోని ప్రతి దానికి కూడా ప్రభువు ఒక ప్రణాళిక అనేది ఉంచాడండి. ఈ లోకంలో సృజింపబడిన ప్రతి దానికి కూడా ఒక ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళిక ప్రకారం ప్రభు నడిపిస్తూ ఉంటాడు. ఆ ప్రణాళిక ప్రకారం సృష్టి అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అందుకే మనం చూస్తూ ఉన్నాం, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము, మానవుడు మమ్ము పోలి మావలే ఉండును, అతడు నేలలో చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకేడు జంతువులపై అధికారం కలిగి ఉండెను అనెను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. ఈ మానవ జాతిని అప్పటి వరకు కూడా సృష్టిని చేసినటువంటి ప్రభు ఈ మానవ జాతిని కలిగించడానికి ఈ చివరి రోజున, ఆ సృష్టిలోని చివరి రోజులో ఉన్నటువంటి ప్రభు మానవ జాతిని సృష్టించడానికి ప్లాన్ వేస్తూ ఉన్నాడు. నేను తయారవుతున్నప్పుడు నాకు ప్రభు ఏమని నేర్పించాడంటే, ఈ మానవ జాతిని సృష్టిస్తున్నప్పుడు అదొక పండుగలాగా ఉన్నది. ప్రభుకి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఆయనను ప్రభు చెప్తున్నాడు, మానవుడు ఎవరిలాగా ఉంటాడు అంటున్నాడు,
మమ్ము పోలి మా వలె ఉంటానంటాడు. అంటే ఆయనలాగా మరొక వ్యక్తి రాబోతూ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నాడు ప్రభు. ఎంతో ఆనందిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఆ వ్యక్తిని ఎప్పుడు చూడబోతున్నాను. అందుకే ఎంతగానో ప్రేమించాడు కనుకనే ఆ మానవుని మాత్రం మాట చెప్తే మానవుడు వచ్చేవాడే. ఒక్కసారి మనం సృష్టిలో చూసినట్లయితే వెలుగు కలుగును గాక అని వెలుగు అన్నప్పుడు వెలుగు వచ్చింది. అలాగే ఈ భూమి అంతా చెట్లను మొలిపించును గాక అంటే చెట్లు వచ్చాయి. అన్ని ఏదైనా సృష్టించినప్పుడు ప్రభు ఒక మాట పలికాడు. మాట పలికినప్పుడు అది జరిగింది. కానీ మానవ జాతి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రభు మాట పలకలే. ఒకవేళ పలికి ఉంటే అది కూడా జరిగేది. ఇప్పుడు మానవుడు వచ్చునుగాక వచ్చేవాడే. మరి ఎందుకు ప్రభు మాటతో చెప్పకుండా సృష్టిని అంతా మాటతో చెప్పి చేశాడు, మాట మాట్లాడి చేశాడు. కానీ ఈ ఒక్క మనిషిని మాత్రం తన చేతిని ఉపయోగించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుకి ఆ మానవుని సృష్టిస్తున్నప్పుడు ఎంతో సంతోషం. ఒకసారి మీరే ఊహించుకోండి, ఇప్పుడు నిన్ను ప్రభు ఒకసారి సృష్టిస్తూ ఉన్నాడు. నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన హస్తం నిన్ను తాకుతుంది. ఆ యొక్క ఒక రకమైనటువంటి స్పర్శను నీవు నీ జీవితంలో అనుభవించడానికి నిన్ను నీవు తయారు చేసుకుంటూ ఉన్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మానవుని సృష్టించాడు. తన చేతితో తాకి సృష్టించాడు. సృష్టినంతా మాటలతో చేసెన్, నన్ను మాత్రం చేతులతో చేసెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిని అంతా కూడా మాట చెప్పి తయారు చేసినటువంటి ప్రభు నిన్ను మాత్రం ఆయన చేతులతో తయారు చేసి సంతోషముగా మమ్ము పోలి ఆయన్ను పోలి ఉంటాడంటున్నాడు. వేరే రూపాలు ఎన్నో ఇవ్వచ్చు, కానీ మానవునికి ఆయన రూపమే ఇచ్చాడు. ఆ ప్రభుని దగ్గర ఏ రూపమైతే ఉన్నదో ఆ రూపమే ఇచ్చాడు. అంటే నీవు నేను అందరం కూడా ప్రభునిలాగానే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, అయ్యో నేను పొట్టిగా ఉన్నాను, అందంగా లేను, లావుగా ఉన్నాను. హలో, నువ్వు ఆల్రెడీ ప్రభుని ప్రతిరూపానివి. నువ్వు ప్రభునిలాగా ఉన్నావు. ప్రభు నీకు రూపం ఇచ్చాడు, ఆయన రూపం ఇచ్చాడు. నిన్ను చూసి నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఎవరైనా అట్లా అడిగినప్పుడు నేను ప్రభునిలాగా ఉన్నానని గర్వంగా చెప్పుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కేవలం బాహ్యంగా కనిపిస్తున్న రూపమే కాదు, పూర్తిగా ఆయనలాగా తయారు చేశాడు నిన్ను. ప్రభువుకి బోర్డర్స్, లిమిటేషన్స్ ఉంటాయండి ప్రభుకి. అంటే ఈ పనే చేయాలి, ఈ పని చేయకూడదు అని ప్రభువుకు ఉంటుందా? అది ఆయన ఇష్టం, ఏదైనా చేయగలడు. మనిషికి కూడా ఆయనలో ఉన్నటువంటి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆయనలో ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆయన ఎంత సంతోషముగా ఫ్రీగా అయితే ఉన్నాడో అంత స్వేచ్ఛను మనిషికి కూడా ఇచ్చాడు. అంత స్వేచ్ఛను మానవునికి కూడా అందించాడు. ఆయన్ను పోలి ఉన్నటువంటి మనం ఆయన స్పర్శను మనం ఆల్రెడీ పొందుకున్నాం. ఆ యొక్క చేతిని, ఆ ప్రభుని యొక్క చేతి స్పర్శను నువ్వు ఆల్రెడీ అనుభవించావు. ఎందుకంటే ఆయన చేతి ద్వారా నిన్ను తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చేయి పైకి ఎత్తేతండి. నేను ప్రభు ద్వారా తాకబడిన బిడ్డను, ప్రభుని స్పర్శను పొందుకున్న బిడ్డను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టినంతా సృష్టినంతా మాటతో చేసిన ప్రభు
చేసిన ప్రభు నన్ను మాత్రం చేతితో చేశాడు. ఆయన రూపం ఇచ్చాడు. ఆయనలో ఉన్న ఆయనలాగా మంచితనం నాకిచ్చాడు. నేను కూడా ప్రభునిలాగా సంతోషకరమైనటువంటి జీవిగా నన్ను సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు నిన్ను తయారు చేశాడు. ఆ విధంగా అంత గొప్పగా నిన్ను తయారు చేశాడండి. తన జీవితంలో ఆ ప్రభుకి ఆ మానవుణ్ణి సృష్టించిన రోజు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఆ మానవుణ్ణి తయారు చేస్తే, ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నాడు ప్రభు. మరొక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. మరొక వ్యక్తి నాలాంటి వ్యక్తి రాబోతూ ఉన్నాడు. నన్ను పోలి ఉంటాడు మానవుడు. నా రూపం ఇస్తాను మానవునికి అని ఎన్నో ఆశలతో మానవుని సృష్టించాడు. ఎన్నో కలలు కని మానవుని సృష్టించాడు ప్రభు. నిన్ను కూడా నీకొక ప్రణాళిక ఉంచి, నువ్వు ఈ విధంగా ఉండాలి, ఇలాంటి జీవితం నువ్వు జీవించాలి అని నీకు కూడా ఒక గొప్ప ప్రణాళిక ప్రకారం సృష్టించాడండి. హల్లెలూయా. ఎంతగా అంటే 26వ వచనాన్ని చివరిలో మనం చదివినట్లయితే అన్నింటి మీద అధికారం ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అన్నింటి మీద అధికారం ఇచ్చాడు. గుర్తుంచుకోండి, మానవునికి ప్రభు సృష్టించినప్పుడు ఏమేమి చేశాడో మనం చూద్దాం. ఏ విధంగా నిన్ను సృష్టించాడో మనం చూద్దాం ఒకసారి. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి దాని మీద కూడా నీకు అధికారం ఇచ్చాడు. 28వ వచనం చదువుదాం. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు. చూడండి, మొట్టమొదటిగా ప్రభు ఇచ్చినటువంటి దీవెన ఏమిటంటే, ముందు అధికారం ఇచ్చాడు నీకు. తరువాత సంతానోత్పత్తి అంటే ఈ మానవునికి మరొక మానవుణ్ణి ఇచ్చే కృపనిచ్చాడు ప్రభు. చదువుదాం. భూమండలము నంతటా నివసించి దాని వశం. చూడండి, తరువాత ఫస్ట్ గా అధికారం ఇచ్చాడు. రెండవదిగా సంతానోత్పత్తి చెందమని చెప్పాడు. మూడవదిగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, భూమి అంతటా నివసించండి. భూమి అంతటా నివసించండి. ఈ భూమి నీదే. తరువాత చదువుదాం. నేలలోని చేపలను. తరువాత భూమి అంతటా నివసించి దానిని వశం చేసుకోండి, అంతే, సొంతం చేసుకోండి. నీవు దాన్ని ఆక్రమించుకో. చూడండి, ఎంత స్వేచ్ఛనిచ్చాడు మానవునికి. దాన్ని నీ వశం చేసుకో. తరువాత చెప్తున్నాడు, అన్నింటినీ పాలించే అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దేవుని యొక్క ప్రణాళికను ఈ విధంగా నీలో నెరవేర్చడానికి ప్రభు నిన్ను సృష్టించాడు. నీవు ఎందుకు నీ జీవితంలో ఈ లోకానికి తీసుకురాబడ్డావో ఈరోజు నేర్చుకోండి. నీ ప్రణాళిక ఏమిటో ఒకసారి చూడండి. ఈ మాటలన్నీ కూడా కేవలం ఆదాముతో చెప్పిన మాటలు కాదు, నీతో అందరితో చెప్పినటువంటి మాట ఇది. నీకు అధికారం ఇచ్చాడు, సంతానోత్పత్తి చెందే కృపనిచ్చాడు, భూమండలం అంతటా పాలించమన్నాడు, నివసించండి ఎక్కడైనా అన్నాడు, దాన్ని సొంతం చేసుకోమన్నాడు, అన్నింటిని పాలించే శక్తి నీకు ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది.
రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించి వారికి ఆ, అనగా ఆయన ఉద్దేశని మనకు తెలియను. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం నేర్చుకుంటున్నది పాపం గురించి. మన జీవితంలో మార్పు రావడానికి ఈరోజు ముందుగా ఈ యొక్క ఉదయకాలము దేవుని వాక్యములు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దాని గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఎట్లా ఉన్నామనేది తెలుసుకోవాలి. మనల్ని సృష్టించాడో మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమించు వారికి అంటే దేవుడు నిన్నందరినీ ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో పలుకుతూ ఉంది, దేవుడి లోకమును అంతటిని కూడా ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు, నీ కుటుంబాన్ని ప్రేమించాడు. నిన్ను ప్రేమించి అన్ని రకాలైనటువంటి అధికారాలు నీకు ఇచ్చాడు. అన్నింటి మీద నీకు అధికారం చేసే శక్తినిచ్చాడు. ఇట్లా ఉన్నటువంటి మన జీవితం ఎందుకు మరి ఈ విధంగా మారిపోయింది? అన్ని రకాలైనటువంటి కష్టం, శ్రమలు, దేవుని దగ్గరికి రావాలంటే రాలేకపోతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ప్రభు మనకి ఇవన్నీ తర్వాత తను చేతితో చేయడం, ఆయనలో ఉన్న గుణాలన్నీ కూడా నీలో ఉంచడం, పూర్తి స్వేచ్ఛనివ్వడం, అధికారాన్ని ఇవ్వడం, ఈ భూమిని అంతా కూడా పాలించమని చెప్పడం, ఎక్కడైనా నివసించండి అని చెప్పడం, దేవుని యొక్క ప్రణాళికను నీలో నెరవేర్చాలని చూశాడు. కానీ ఆ సమయంలోని మానవుడు దేవుడు చేసినటువంటి పని, ఈ సృష్టింపబడినటువంటి ఈ మానవుణ్ణి నాశనం చేయాలనుకున్నాడు దుష్టుడు. ఆయన రూపం తీసుకున్నావా? నువ్వు దేవుని రూపం తీసుకున్నావా అని అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడా? నాకు దక్కనిది నీకు కూడా దక్కడానికి వీల్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునండి, అప్పుడు వచ్చింది ఈ భూమిలో పాపం అనే పదం. అప్పటి వరకు కూడా ఈ పదాన్ని ప్రభు వాడినట్లు ప్రభు తన నోటితో అప్పటి వరకు కూడా ఈ పదం ఎప్పుడూ వాడలేదు. వారిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు కూడా వారికి నువ్వు పాపం చేయొద్దు అని చెప్పలేదు, కానీ ఒకవేళ ఈ చెట్టు పండ్లు తింటే నువ్వు మరణిస్తావని చెప్పాడేమో, కానీ ఈ పాపం అనే పదం ప్రభు నోటి నుంచి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అంత సంతోషముగా ఉన్నటువంటి ఈ మానవునికి పాపాన్ని పరిచయం చేసింది దుష్టుడు. సంతోషముగా దేవునితో గడుపుతున్నటువంటి ఈ మానవుని, ఆ వ్యక్తిలో, ఆ మానవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని తీసివేయాలి అని నీలోనికి పాపం పరిచయం చేసి నీ లోపల ప్రవేశింపచేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపం అని అంటే దేవుడు చెప్పిన పనికి వ్యతిరేకంగా వెళ్ళడం. ఇంగ్లీష్లో అయితే మిస్సింగ్ ద మార్క్ అని పాత రోజుల్లో చెప్పేవాళ్ళు. అంటే నీవు వెళ్ళాల్సిన దారి తప్పి ఇంకొక దారిలో వెళ్ళడం. ప్రభువు నీకు ఇచ్చినటువంటి దారిని వదిలిపెట్టేసి మరొక దారిలో వెళ్ళడమే పాపం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనం చదివాము కదా, 1వ అధ్యాయం 28, 26 వచనం మొత్తం కూడా 26, 27 వచనాలన్నీ కూడా మనం చదివాము. అందులో ప్రభుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ నుంచి నా నుంచి తీసివేయడానికి, ఆ ప్రభుని రూపాన్ని పొందుకున్న మనం, ఆ ప్రభుని యొక్క శక్తిని పొందుకున్న మనం, ఆ ప్రభునిలో ఉన్నటువంటి ఆ శ్వాసను స్వీకరించిన మనం
ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ ప్రభువుకు చెందినది తీసివేయడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మానవులలో నెరవేరకుండా చేయడమే దుష్టుని పని. ప్రభు మనిషి జీవితంలో ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన కూడా ఈ మానవుడు దానిని అనుభవించకూడదు. ఈ మనిషి ఆ మంచితనాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించకూడదు అని దుష్టుడు తలంచి నీకు పరిచయం చేసినటువంటి పదమే పాపం. ఆ పాపాన్ని ఒక మాటగా పరిచయం చేయకుండా దుష్టుడు ఆ పాపాన్ని కార్యరూపంలో పరిచయం చేశాడు, క్రియ రూపంలో పరిచయం చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దర్శన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పమునకు సుపరిచితమైనదే పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమంతటిని మోసగించుచున్నది. అతడును అతని అనుసయులను దూతలను భూమికి నెట్టివేయబడింది. చూడండి, ఆ సర్పం ఉంది కదా, దాన్నే మనం సైతాను అని, దుష్టుడు అని చెప్తూ ఉంటారు. ఆ సైతానుడే లోకమంతటిని కూడా మోసగించింది. అంటే వాడు న్యాయముగా నీ యొక్క జీవితాన్ని మార్చలేదు, కానీ నిన్ను మోసం చేశాడు, మోసగించాడు నిన్ను. ఏదైతే నువ్వు నడవకూడదో, ఏదైతే నీకోసం కాదో అన్నిటినీ కూడా అది నీకోసమే అని చెప్పి నీ యొక్క వెళ్తున్న మార్గాన్ని మార్చి చూపించాడు. లేదు, ఇది మాత్రమే నీకు ప్రభు చెప్పిన మాట మాత్రమే కాదు, ఈ మార్గంలో కూడా నడవచ్చు అని వేరే షార్ట్ కట్ని చూపించాడు, వేరే మార్గాన్ని చూపించాడు. ఇది కూడా పరలోకానికి తీసుకువెళ్తుంది, ఇది కూడా, ఈ మార్గం కూడా దేవుడి దగ్గరికి నడిపిస్తుంది అని చెప్పి నిన్ను మోసం చేశాడు తన మాటతో. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మోసం చేశాడు ఆ మాటతో. నీ జీవితంలో కూడా చాలాసార్లు నిన్ను మాట చెప్పి మోసం చేసి ఉండవచ్చు. నీ జీవితంలో కూడా ఈ మార్గం కాదు, మరొక మార్గంలో నువ్వు నడవండి, ఈ మార్గంలో కూడా నువ్వు వెళ్ళొచ్చు అని నిన్ను కూడా మోసం చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అలా లోకాన్ని మోసగించిన తర్వాత ఈ లోకం శాపం పాలైంది. పాపాన్ని ఈ లోకానికి పరిచయం చేసింది దుష్టుడైతే, ఆ పాపాన్ని కూడా తీయగలిగిన శక్తి నా దేవుని దగ్గర ఉన్నదని ప్రభు నిరూపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవునండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దుష్టుడు మీ జీవితంలో కూడా, మీరు అనుకోవచ్చు దుష్టుడు ఏ విధంగా పనిచేస్తాడు అని. మనం ఈ చదివిన తర్వాత ఓకే, ఇట్లా ఉంటాడు, అలా ఉంటాడు. ఎలా విన్నారు ఈ ఆదాము అవ్వ వారి ఆ మాటలు? హల్లెలూయా. ఎందుకంటే వాడు మోసం చేస్తున్నాడు. నీకు ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే, నీ జీవితానికి ఇదే సరైనది, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నిన్ను మోసం చేస్తున్నాడు దుష్టుడు. నువ్వు చూసే చూపు ద్వారా నిన్ను మోసం చేస్తున్నాడు దుష్టుడు. నీవు జీవిస్తున్నటువంటి జీవితం ద్వారా నిన్ను మోసం చేస్తున్నాడు. ఏ విధంగా అంటే, అదే సరైనది, నేను ఉంటున్నటువంటి జీవితమే సరైన జీవితం, నేను తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయమే సరైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా నిన్ను ప్రభు నుంచి దూరం చేస్తున్నాడు. ఆ రోజున ఆ ఆదాము అవను ఆది మానవుని
మొట్టమొదటి మానవుణ్ణి ప్రభు సృష్టిస్తే దుష్టుడు వాణ్ణి మోసం చేశాడు, పాపాన్ని లోకానికి తీసుకొచ్చాడు. అలా ఎప్పుడైతే ప్రభుని ఆజ్ఞను మీరాడో దానికి ప్రతిఫలం ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆయన నరునితో ఇట్లా నేను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదన్న పండును తింటివి, నీ వలన భూమి శాపం పాలైనది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఎంతో ప్రేమతో మానవుని సృష్టించుకున్నాడు ప్రభు. సృష్టించుకొనెను తన సేవకు నరుని, నేర్పించుకొనెను తన మాటలు వింటాడని. మరి మానవుడు ఏం చేశాడు? తను సొంతగా జీవించాలని ఆశపడ్డాడు. తెలివి నొందినాడు, ఏదేను వదలినాడు, పరుగులెత్తి పాపములో మరణించినాడు. అయ్యో అల్లాడిపోయే దేవుని ఆత్మా, అల్లాడిపోయే దేవుని ఆత్మా, దుఃఖించుచున్నది దేవుని ఆత్మా, ఈ లోకం తీరు చూడగా. ప్రతి హృదయం దేవునికి దూరమవ్వగా, ప్రతి హృదయం దేవునికి దూరమవ్వగా, ఆ తండ్రి ఆవేదన దుఃఖించుచున్నది దేవుని ఆత్మా, ఈ లోకం తీరు చూడగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నిన్ను నన్ను అంత ప్రేమతో సృష్టిస్తే మనం మాత్రం ఆ ప్రభుని మాట వినకుండా, ప్రభుని స్వరాన్ని ఆలకించకుండా దుష్టుని పనులను మనలో చేస్తూ, ఎలా అనంటే ప్రభు సృష్టించినప్పుడు మానవుని ప్రభుని యొక్క నేచర్ ఇచ్చాడు, ప్రభుని యొక్క స్వభావాన్ని మనిషికిచ్చాడు. నీకు ముందుగా ఉన్నటువంటి స్వభావం దేవుని ఆయనలో ఉన్నటువంటి స్వభావం అంటే మంచితనం నీలో ఉంచాడు. కానీ దుష్టుడు ఎప్పుడైతే నీతో మాట్లాడడం ప్రారంభించాడో, చూడండి, ఈ వీరిద్దరూ కూడా ప్రభునితో మాట్లాడినంతసేపు కూడా చాలా బాగున్నారు. ప్రతిరోజు ప్రభు వచ్చేవాడు, ఆ తోటలో మంచిగా ప్రశాంతంగా ప్రభునితో కలిసి ఆనందిస్తున్నటువంటి వీరు ఎప్పుడైతే వేరొక స్వరాన్ని విన్నారో, మూడో వ్యక్తి స్వరం, మరొక వ్యక్తి స్వరం ఎప్పుడైతే విన్నారో ఆ స్వరం ఆ వ్యక్తిని ప్రభుని స్వరాన్ని వినకుండా చేసింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభుని స్వరాన్ని వింటూ ఉన్నామో ప్రభునితో ఉంటాం. ఎప్పుడైతే ప్రభుని స్వరాన్ని వినలేకపోతూ ఉన్నామో అంటే మనం వేరొక స్వరాన్ని వింటూ ఉన్నాం. మరొక వ్యక్తి నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి రిమోట్ ఉంటుంది కదా, రిమోట్ కార్. ఆ రిమోట్ కార్తోని ఆ కారు ఎటు వెళ్ళాలో నిర్ణయించేది ఎవరై అంటే ఈ రిమోట్ ఎవరి చేతిలో ఉంటే వారే ఆ కారు నడిపిస్తారు. ముందుకంటే ముందుకు వెళ్తుంది, వెనక్కంటే వెనక్కి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీవు ఆ స్వరాన్ని, ఎవరి స్వరం అయితే నువ్వు వినకూడదో ఆ స్వరాన్ని వినడం వలన
నీవు నీ రిమోట్ని ఆ వ్యక్తి చేతిలో ఇస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి స్వరాన్ని అయితే నీవు వినాలో ఆ స్వరాన్ని వినకుండా మరొక స్వరం వినడం వలన నీవు నీ జీవితాన్ని కోల్పోయే సమయం వచ్చింది. హల్లెలూయా. 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 మరొక వ్యక్తి స్వరాన్ని నేను విన్నప్పుడు, ఎందుకంటే ప్రభు చెప్పాడు, ప్రభుని నుంచి వస్తున్నటువంటి మాట బ్రతికిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ప్రభు నుంచి వచ్చినటువంటి మాట. కానీ దుష్టుని నుంచి వచ్చినటువంటి మాట ఆ జీవాన్ని తీసివేస్తుంది. మనం కూడా, నేను ఎందుకంటే మొదటి నుంచి వస్తున్నాను, ఏ విధంగా మనం ఉన్నాం, దేనికోసం ప్రభు మనల్ని సృష్టించాడు, ఏ ఉద్దేశం కోసం, ఎలాంటి ప్రణాళిక మన కోసం ఉంచాడు, ఎంత ప్రేమను నీ మీద చూపించాడు. కానీ ఏ విధంగా మనం పడిపోయాం. ఈ భూమి శాపం పాలైందంట. ఎప్పుడైతే పాపం నాలోనికి వచ్చిందో ఈ భూమి శాపం పాలైంది. నేను కూడా మంచిగా ప్రభునితో ఉన్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులు, చాలా మంది చెప్తారు, నువ్వు దేవునితో ఉంటున్నావు కదా, ఎందుకు ఇన్ని కష్టాలు? హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునితో ఉంటున్నావు కాబట్టే ఆ కష్టాల్లో కూడా నిన్ను నడిపించగలుగుతున్నాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను పాపంలో ఉంటే నా జీవితం వేరే తీరుగా ఉండేది. కష్టం వేరు, కష్టం ఉండడం వేరు, పాపంలో జీవించడం వేరు. కష్టంలో జీవించినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, జీవితంలో కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు తప్పకుండా ప్రభు నడిపిస్తాడు. నీ జీవితం ఏదో ఒక రకంగా ముందుకి ప్రశాంతంగానే వెళ్తుంది. ఆమేన్. నీ కష్టం ఉన్నా కూడా నువ్వు నడుస్తావు, నేను నడిపిస్తాడు ప్రభు. కానీ ఈ రెండవది ఉంది కదా, పాపం. ఇది ఉన్నప్పుడే ప్రాబ్లం. ఈ పాపం ఉన్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. జీవితంలో నా జీవితాన్ని ముందుకు ఒక అడుగు ముందుకు వేయాలంటే వేయలేకపోతున్నాను. కారణం, ఆ దుష్టుడు ఏ స్వభావాన్ని అయితే తీసివేసి మరొక స్వభావాన్ని మానవుల్లో ఉంచాలని చూస్తున్నాడు కదా, ఆ స్వభావం నీలో కూడా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాపపు స్వభావం మనలోనికి రావడం వలన ఆ ప్రభుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోతూ ఉన్నాం. ఆ ప్రభుని యొక్క స్వభావంలో ప్రకారం నేను జీవించలేకపోతూ ఉన్నాను. హల్లెలూయా. 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 మా అర్థమవుతుందా నేను చెప్తున్నది? అర్థమవుతుందా అందరికి? మీకు అర్థమవుతుంది అందరికి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎప్పుడైతే ప్రభు స్వరాన్ని విని ప్రభునితో జీవించడానికి మనం వచ్చామో దీవెనలు ఇచ్చాడు ప్రభు. కానీ ఎప్పుడైతే మరొక స్వరాన్ని విన్నాడో శాపం వచ్చింది. ఆ భూమంతా కూడా, వాక్యం చెబుతుంది, శాపం పాలైందంట. చదువుదాం 17వ వచనం, 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదనే చెట్టు పండును తింటివి, నీ వలన ఈ భూమికి శాపము పాలైనది. చూడండి, ప్రభు చెప్తున్నాను, నేను ఏదైతే వద్దు అన్నానో నువ్వు దాన్ని చేస్తున్నావు. అంటే భూమి శాపం పాలవడానికి కారణం ఎవరు? మనం. భూమి శాపం పాలవడానికి కారణం ఒక వ్యక్తి, ప్రభు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నా కుటుంబం, ఒకవేళ ఆ భూమి అంటే నా కుటుంబం అయి ఉండొచ్చు, భూమి అంటే నా జీవితం అయి ఉండొచ్చు, భూమి అంటే నా బిడ్డల జీవితాలు అయి ఉండొచ్చు. అవి అలా కావడానికి కారణం ఒకవేళ నా పాపమే ఏమో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పాపమే నిన్ను సిలువను వేసింది, నా పాపమే నిన్ను కొరడాలతో కొట్టింది. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నా పాపం వలన
నా కుటుంబ పరిస్థితి మారిపోయిందేమో, నేను చేసినటువంటి పాపం మూలంగా నా కుటుంబం పడిపోయిందేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఈ భూమి నీ వల్లే శాపం పాలైంది. నేను భూమిని సృష్టించినప్పుడు దాన్ని వేరే విధంగా సృష్టించాను, కానీ నీవు చేసిన పని భూమి మీదకి శాపాన్ని తీసుకొచ్చింది, పాపాన్ని తీసుకొచ్చింది. ఈ పాపం భూమి మీదకి రావడం వలన ప్రభు తర్వాత చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఆ కష్టపడి ఆ. కండలు కరిగించి ఆ. భూమి నుండి నీకు కావలసిన పంటను పండింతువు. చూడండి, వాక్యం చెప్తూ ఉంది. అంతకు ముందు ఎప్పుడైతే ప్రభు సృష్టించాడో అప్పుడు ప్రభు ఏమని చెప్పాడంటే, ఈ భూమి తనంతట తానే నీకు కావాల్సింది నీకు పండించిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చదవండి మంచిగా, అక్కడ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఆ భూమి దాని అంతటా అదే పండించి నీకు కావాల్సింది నీకు ఇస్తుంది. నువ్వు తినడానికి కావాల్సింది భూమి నీకు ఇస్తుంది. అది ఆశీర్వాదం, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి అట్లా ఉన్నది. ఆ విధంగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమిని ప్రభు సృష్టించినప్పుడు అదే మనకు కావలసిన ఆహారం ఇస్తుంది. కానీ పాపం ఎప్పుడైతే మనలోనికి వచ్చిందో, ఏమని చదివా వాక్యం ఇప్పుడు, నీవు కష్టపడాలి అంటే నొప్పి, శరీరానికి నొప్పి తగులుతుంది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఆ బాధ లేదు, అప్పటి వరకు కూడా ఆ కష్టం అనేది లేదు. కానీ ఎప్పుడైతే పాపం భూలోకానికి ప్రవేశించిందో, నీలోనికి ఎప్పుడైతే పాపం వచ్చిందో, అప్పుడు నీవు కష్టపడాల్సిన సమయం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 18వ వచనం చెప్తుంది, ఈ నేల నీకే ముండ్ల తుప్పులను గచ్చ పొదలను మొలిపించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఆ సృష్టిలో చదువుతూ ఉన్నప్పుడు, ప్రభు సృష్టించినప్పుడు మొక్కలు వచ్చాయని చెప్పాడు, కానీ గడ్డి మొలిచిందని చెప్పాడు, కానీ చెట్లు వచ్చాయని చెప్పాడు, కానీ ముండ్ల పొదలు మొలిచాయని బైబిల్లో ప్రభు చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ముండ్ల పొదలు గచ్చ పొదలంట, ముండ్ల తిప్పలు గచ్చ పొదలంట. అవి ప్రభు సృష్టించినప్పుడు లేవు. చదవండి, మీరు వాక్యంలో చదువుకోవచ్చు. ఆ యొక్క సృష్టిని మీరు చదువుతున్నప్పుడు ఈ ముండ్ల పొదల గురించి, గచ్చ పొదల గురించి లేవు, ఎక్కడా లేదు. కానీ ప్రభు ఏమని చెప్పాడంటే, ఈ భూమి నీవు చేసిన పాపానికి ప్రతిఫలముగా అది మొలిపిస్తుంది. నేనిచ్చిన దీవెన, నీకు కావలసినవన్నీ కూడా భూమి నుంచి భూమి నీకు ఇచ్చేది. కానీ నువ్వు చేసిన పాపం ముళ్ళ పొదలు తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆ ముండ్ల పొదలు నిన్ను ఏ విధంగా అంటే పూర్తిగా మార్చేస్తాయి. ముండ్ల పొదలు, ముండ్లు అని అంటే అవి ఒక శాపానికి మంచిది కాదు. కానీ నీ పాపం వాటిని పుట్టిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అవునండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పాపం ఎప్పుడైతే పాపంలో ఉన్నావు, అప్పుడు నిన్ను, నీ జీవితం మారిపోతుంది. అదే మనం చూస్తూ ఉన్నాం. ఈ నేల నీ కోసం ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను మొలిపిస్తుందంట.
ఇక్కడ అన్ని కూడా ప్రభు శిక్షను ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన జీవితం ఎలా ఉంది? నేను చేసినటువంటి పాపం ఒకవేళ నా కుటుంబం మీద పనిచేస్తుందేమో, నేను జీవించినటువంటి పాపపు జీవితం నా కుటుంబ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులకు కారణం ఒకవేళ నేను చేసిన పాపమేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆ పాపము నుంచి నీకు విముక్తి కలిగించడానికి ప్రభు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 చదువుదాం తర్వాత వచనం కూడా. నీ పుట్టిన మట్టిలో ఆ, మరలా కలిసిపో వరకు ఆ, నీవు నొసటి చెమోడ్చి ఆ, పొట్ట కూడా సంపాదించుకొందువు. ఆ. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపో. చూడండి, తర్వాత 19వ వచనం చెప్తున్నది ఏమిటంటే, నీవు కష్టపడాలి. నీకు కావాల్సిందన్నీ కూడా నేను ఇచ్చాను ముందు, కానీ నువ్వు ఆ జీవితాన్ని వదిలిపెట్టి వేరొక స్వరాన్ని వినడం వలన మరొక జీవితాన్ని ఎంచుకున్నావు కదా. ఇప్పుడు నీ కష్టం, నీవు కష్టపడితేనే ఈ యొక్క భూమి నీ కోసం నీకు కావాల్సింది ఇస్తుంది. తర్వాత చివరిగా దుష్టుడు పరిచయం చేసింది ఏమిటయ్యా అంటే మరణం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా దుష్టుడు పరిచయం చేసింది, లోకానికి పరిచయం చేసింది ఏమిటంటే మరణం. ప్రభు సృష్టించినప్పుడు మానవుణ్ణి ఎందుకోసం సృష్టించాడయ్యా? జీవించడానికి సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రభు మానవుణ్ణి తనలాగా సృష్టించింది. ఎందుకంటే తనతో జీవించడానికి. ప్రభు ఎందుకు మానవుని సృష్టించాడా అంటే తనతో జీవించడానికి. కానీ అంటే నీలో జీవాన్నించినటువంటి ప్రభు ఎప్పుడైతే నీవు వేరొక స్వరాన్ని విన్నావో నీకు మరణాన్ని పరిచయం చేశాడు దుష్టుడు. చివరిగా నీ జీవితం అంతా కూడా నాశనం చేసి నీవు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మరొకరి జీవితంతో జీవించి చివరికి నీ జీవితాన్ని ముగింపులో కూడా మరణాన్ని తీసుకొని వచ్చి నీకు మరణాన్ని పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పాపం వలన అధికారాన్ని కోల్పోయాం. ముందు నేను చెప్పాను, అధికారం, సంతానోత్పత్తి, భూమినంతా కూడా ఎక్కడైనా నివసించండి, దాన్ని సొంతం చేసుకోండి, అన్నింటినీ పాలించండి, జీవించండి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చండి అనేవి దీవెనలైతే ఈ యొక్క పాపం మూలంగా అధికారాన్ని కోల్పోయాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అన్నింటి మీద అధికారం ఎవరినైనా పాలించమని చెప్పినటువంటి ప్రభు, ఈరోజు మనం ప్రభు మనకిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయాం. హల్లెలూయా. 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 ఆ ప్రభుని యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే ఈ పాపం ప్రభుని చూడకుండా అడ్డుపడుతూ ఉంది. ప్రభుని దగ్గరకు వెళ్ళడానికి నా జీవితం నన్ను ఆపేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అదే మనం చూస్తున్న రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనం చివరిగా మనకి పరిచయం చేసింది పాపము కదా. ఏలైనా ఆ, పాపం యొక్క వేతనము మరణము. హల్లెలూయా. హల్లెలూయా. చివరిలో వాక్యం ఏమని చెప్తుందంటే పాపము యొక్క వేతనం మరణము. మరణం. దేని ద్వారా వచ్చిందండి మరణం? పాపం పాపం వలన. ద్వారా. దేని ద్వారా? పాపం వలన. పాపం ద్వారా. ఈ మరణం అనేది కూడా చాలా రకాలుగా ఉండొచ్చు. కేవలం మనం ఈ ఉన్న ప్రాణం పోవటం మాత్రమే కాదు. ఈ మరణం అనేది కూడా నీ జీవితంలో ఆధ్యాత్మిక మరణం కావచ్చు. ఈ మరణం అనేది కూడా నీ జీవితంలో ఆర్థిక మరణం కావచ్చు. అంటే నేను ఎంతగా సంపాదించినా కూడా మిగలట్లేదు, కుటుంబంలో పరిస్థితులు బాగలేదు, ఆ మరణం కావచ్చు.
ప్రభుని ఇంతవరకు నేను అసలు ముందుగా ప్రార్థన చేశాను, కానీ ఇప్పుడు ప్రార్థించలేకపో. ఆధ్యాత్మిక మరణం కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఏ మరణమైనా కావచ్చు, కానీ ఆ మరణం ఇక్కడికి రావడానికి కారణం పాపం. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి. నీ పాపాన్ని వదిలిపెట్టినప్పుడు నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి. ఆమేన్. వాక్యం చెప్తూ ఉంది, పాపం యొక్క వేతనం మరణం. కానీ అక్కడితో వాక్యం అయిపోలేదు. ఆ వచనం తరువాత ఈరోజు మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే తరువాతే ఉన్నది. చదువుదాం. కానీ జాగ్రత్తగా వినండి. దేవుని కృపా అనుగ్రహము ఆ, మన ప్రభువు యేసుక్రీస్తునందు ఆ. శాశ్వత జీవమును కలిగి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఒక్క విషయం గుర్తుంచుకోండి, నీవు చేసిన పాపము కంటే ప్రభు నీ మీద చూపిస్తున్నటువంటి కృప గొప్పది. ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు కదా, అవును నేను కూడా పాపంలో పడిపోయాను, నా చూపు ద్వారా తలంపుల ద్వారా నేను కూడా పాపం చేయడం వలన నా కుటుంబం ఈరోజు అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేకుండా పోయింది అని బాధపడుతున్నామేమో. నా జీవితం కూడా ఈ విధముగా కావడానికి కారణం నేను చేసిన పాపమేమో అని నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రభు నీకు ఇస్తున్నటువంటి ఒక శుభవార్త ఏమిటంటే తిరిగిరా. అలా ప్రభుని దగ్గరకు తిరిగి వచ్చే రోజే ఈ వడకము, ఈ రోజు మరీ ముఖ్యంగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుకి ఈ వడకమంతా కూడా నీకు ప్రభు ఎందుకు ఇచ్చాడు అంటే చూసిపోవడానికి కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా చూసిపోవడానికి వచ్చారు ఇక్కడికి? ఫాదర్స్ చూసిపోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఎలా జరుగుతుందో, ఏం చేస్తారో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అట్లా వచ్చినట్లయితే బస్సులు మస్తు తిరుగుతున్నాయి, ఇంటికి వెళ్ళొచ్చు. ఏ టైంకి వెళ్ళినా ఇప్పుడు లాక్డౌన్ ఏం లేదు, బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బస్సు పట్టుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలా చూసిపోవడానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ వడకం నీలో మార్పు తీసుకొచ్చే రోజు, ఆమేన్. నీ జీవితాన్ని మార్చేదే ఈ వడకం. ప్రభుని కృప నీ మీద కురిపిస్తాను అని ఇప్పుడు చదివాము కదా, ఆ కృప నీ దగ్గరికి వస్తున్నటువంటి సమయమే ఈ సమయం. ఆమేన్. నిన్ను మళ్ళీ ఎక్కడి నుంచైతే ప్రభు తీసుకొచ్చాడో, ఎక్కడైతే నిన్ను ప్రభు సృష్టించాడో, ఎక్కడ ఉండాలనైతే ప్రభు నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చాడో, మళ్ళీ ఆ స్థానాల్లో నిన్ను నిలబెట్టడానికే ఈ వడకానికి నేను తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అవునండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు చేసిన పాపం చాలా పెద్దది అనుకుంటున్నావేమో. నేను జీవించిన జీవితం పెద్ద, దానికి క్షమాపణ లేదు అనుకుంటున్నావేమో. నీవు చేసిన పాపం కంటే ప్రభు నీ మీద చూపిస్తున్న ప్రేమ కరుణ చాలా గొప్పదండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఈ సత్యం, ఈ పదం ఉంది కదా, దీన్ని మన మనసులోనికి రాకుండా చేస్తాడు దుష్టుడు. ఎలా అంటే నా జీవితమే పెద్దగా కనిపిస్తుంది, నా జీవితాన్ని చూసినప్పుడు, ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు మొత్తం పాపమే కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని చెడు మాటలే కనిపిస్తూ ఉన్నాయి నా జీవితంలో, కానీ ప్రభు చెప్తున్నాడు, అట్లాంటి జీవితమైనా కూడా నీ కోసమే నేను మరణించాను, నీ కోసమే నేను ఈ లోకానికి వచ్చాను. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ప్రభు నీ మీద చూపిస్తున్నటువంటి కృప కంటే నీ పాపం ఎప్పుడు గొప్పది కాదు. కానీ దుష్టుడు చెప్తున్న మాట ఏమిటంటే, అంత పెద్ద పాపం చేశావు, ఎట్లా బయటకు వస్తావు? అయ్యో ప్రభు నిన్ను క్షమించడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నిన్ను మన్నించడు అని నీలో అవిశ్వాసాన్ని తీసుకొస్తాడు. ప్రభుని మీద నమ్మకం లేకుండా చేస్తాడు. చూడండి, పాపాన్ని పెద్దగా చూపించినప్పుడు
ప్రభువు చూపిస్తున్నటువంటి ప్రేమ, కరుణని నేను గ్రహించలేకపోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు మరణము నుంచి లేచాడో, లేచిన తరువాత అక్కడ మగ్దల మరియమ్మ ఉంటుంది. ఆ మరియమ్మ వచ్చినప్పుడు ప్రభుని చూస్తుంది, అక్కడే ఉంటాడు ప్రభు. చూసినప్పుడు వెళ్ళి ప్రభుని గుర్తించలేకపోతూ ఉంది. అయ్యా అయ్యా అయ్యా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమె కన్నీటితో ఉన్నదండి. మీరు అందరూ ఏడ్చారు కదా, కన్నీరు వచ్చినాయి అందరికీ. ఎప్పుడైనా కన్నీరు వచ్చింది కదా, ఎప్పుడో ఒకప్పుడు కన్నీరు వచ్చింది కదా. ఆ కన్నీరు నా కంట్లో అలాగే ఉన్నప్పుడు చూపు స్పష్టంగా కనిపిస్తుందండి. కనిపించదు. ఎలా ఉంటుంది చూపు? ఎట్లా? మసగ్గా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? మంచిగా కనిపించాలి అంటే నీ కన్నీటిని శుభ్రం చేసుకో, తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కన్నీరుని తుడుచుకోవాలి, అప్పుడు క్లియర్ గా ఉంటుంది. ఈరోజు నీవు ప్రభుని చూడకుండా ఆ కన్నీటిలాగా అడ్డుపడుతుంది కదా, మసకగా అని అన్నారు కదా, అలా అడ్డుపడుతున్నదే నీ పాపం. ఈరోజు ఈ వడకములోని ఈ 4వ రోజున ఉపవాసం చేస్తూ నీవు ప్రభునికి సమర్పించుకుంటూ ప్రభునికి చెప్తున్నావు, యేసయ్యా నాకు ఈ జీవితం వద్దు, ఈ పాపపు జీవితం నాకొద్దు, పరిశుద్ధ జీవితం నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాను అని ప్రభునికి చెప్తున్నావు కదా. ఈరోజు నీ కన్నీటిని తులుసుకొని నీ పాపపు జీవితాన్ని తీసివేసినప్పుడు ప్రభు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8 నుంచి 8-9 వచనాలు చదువుదాం. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8-9 వచనాలు. కానీ మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించిన కదా, ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపించుచున్నాడు. 9వ వచనం. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతేమే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాక్యం ఈరోజు నీకు ఇస్తున్నటువంటి శుభవార్త ఏమిటంటే, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ కోసం మరణించలే ప్రభు. నువ్వు పాపిగా అనుకుంటున్నావు కదా, నా జీవితాన్ని కూడా ప్రభు మరణిస్తాడా అని. నువ్వు అట్లున్నప్పుడే ప్రభు మరణించాడు. ఆ పాపములో ఉన్నప్పుడే ప్రభు నీ కోసం మరణించాడు. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే ప్రభు నా కోసం తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఈరోజు మనందరినీ కడిగి వేయబోతుంది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అదే ఈరోజు మీ అందరికీ శుభవార్త. అదే ఈరోజు మనందరికీ పెద్ద శుభవార్త ఏమిటయ్యా అంటే, క్రీస్తు రక్తం నిన్ను నన్ను అందరినీ కూడా పరిపూర్ణముగా కడిగి వేయబోతుంది. ఆమేన్. ఉదాహరణకి మీరు ఇంట్లో ఉన్నారండి, మీ ఇల్లు ఉన్నది. మీ ఇల్లు ఉన్నప్పుడు ఇల్లు ఊడ్చకుండా ఏ రోజన్నా ఉంటుందా? అమ్మా చెప్పండి అమ్మా, మీకే తెలుసు. ఏ రోజన్నా ఇల్లు ఊడ్చకుండా ఉంటారా? మీకున్న ఎంత పెద్ద పని ఉన్నా కూడా దాన్ని ప్రక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఇంటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఎందుకు శుభ్రం చేయాలి? మీరుంటున్నలే కదా. ఎందుకు శుభ్రం చేయాలి? ఏదో దుమ్ముంది అక్కడ లేకపోయినా మనం శుభ్రం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. తప్పకుండా ఊడుస్తాం, తప్పకుండా ఉన్న అంతా కూడా ఆ మూల ఈ మూల అన్ని మూలకి చీపురు పోనిచ్చి, ఆ మంచం కింద అన్ని చోట్లకి చీపురు పోతుంది, పైనున్న బూజు. ఎందుకు? మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా. 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 మరి కనిపిస్తున్న ఇంటినే అంత శుభ్రం చేసుకుంటున్న నీవు నీ మనసుని ఇంకెంత శుభ్రం చేసుకోవాలి? ప్రభు సృష్టించినటువంటి నీ జీవితాన్ని ఇంకా ఎంతగా శుభ్రం చేసుకోవాలి మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆ శుభ్రం చేసుకునే రోజే ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నీ జీవితాన్ని ప్రభుని యొక్క రక్తంతో కడిగే రోజు ఈరోజు.
మీరు చీపురుతోని అన్ని కార్నర్స్కి వెళ్తారు కదా, తీసుకొని అక్కడక్కడ దుమ్ముందో బూజుందో అన్ని మనిషి మనం చేయితే వెళ్ళని ప్రదేశానికి కూడా చీపురుతోనే ఏదో ఒక విధంగా వెళ్ళి క్లీన్ చేస్తాం. ఈ రోజున నీ ప్రతి మూల లోపల ఎంత కార్నర్లో ఏమున్నా కూడా అన్నింటినీ కూడా ప్రభు శుభ్రపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా. 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 రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. పాపము ఆ. శరీరము నశించి ఆ. మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు ఆ. మన పాత స్వభావమును ఆ. ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నీలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని సిలువలో కొడుతున్నాడు ప్రభు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభు సిలువలో ఈ రోజు నీ కోసం మరొకసారి దాన్ని గుర్తు చేస్తున్నాడు. ప్రతి పాపాన్ని కూడా, నీ పాపం నీకు మరణాన్ని తీసుకొస్తూ ఉంటే నీ మారు మనస్సు నిన్ను ప్రభుని దగ్గరికి నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 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 రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. అతిక్రములు ఆ, అధికమగునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, కానీ పాపము ఎచ్చట పెరుగును, అచ్చట దేవుని అనుగ్రహము అంతకంటే ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో, నా కుటుంబం అంతా కూడా పాపముతోనే ఉన్నది. నా భార్య పాపములోనే ఉన్నది, భర్త పాపములోనే ఉన్నాడు, పిల్లలు కూడా ప్రభుని దగ్గరికి రావట్లేదు. అందరూ కూడా ఎవరి దారిలో వారు ఉన్నారు. అయ్యా ప్రభువా, నీకు దూరంగానే ఉన్నాం ప్రభు. కుటుంబమే దూరంగా జీవిస్తుంది ప్రభు అంటున్నావు కదా. ప్రభు వాక్యంలో చెప్తున్న మాట ఏమిటంటే, పాపము ఎక్కడ పెరుగుతుందో నా కృప అక్కడ అధికమౌను. హల్లెలూయా. 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 మీకు కలుగబోవు శ్రమలను గూర్చి భయపడకూడు, అవి 10 దినములు మాత్రమే. నే లోకాన్ని జయించి తిని అని చెప్పిన దేవా, ఉన్నావే నాకు స్తోత్రం. ప్రభు నా పడవను నడుపు, నీ మహిమగల నామమునా అంతిమ కాలమయ్యా, నీ సత్యములో నడుపు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడైతే పాపం పెరుగుతుందో, అది నీ ఇల్లే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, అక్కడ దేవుని కృప నిన్ని పాపాన్ని కూడా మన్నించి వేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని నమ్మండి. రోజు నీ హృదయంలోకి తీసుకోండి. రోజు ఎప్పుడైతే నీ పాపాన్ని ప్రభునికి, అయ్యా నాకు ఈ పాపం వద్దు అని అన్నప్పుడు, ఆ పాపాన్ని తీసివేస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధతను నీలో ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం కూడా మనకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానములు నెరవేర్చుట యందు ఆలస్యం చేయడు, అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఏలైనా ఎవరును నాశనం కావాలనని ఆయన కోరడు, కానీ అందరము పాపము నుండి విముక్తులం కావాలనేని ఆయన వాంఛ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తూ ఉంది. ఏమని చెప్తూ ఉందయ్యా అంటే, మనందరం కూడా పాపము నుంచి విడుదల పొందాలి, పాపము నుంచి విముక్తులమైపోవాలి.
మనం పాపములోనే ఉంటే నశించిపోతున్నామని ప్రభు ఏమని చెప్తున్నాడంటే, అందరూ ఎవరెవరైతే పాపంలో ఉన్నారో మనందరం కూడా పాపము నుంచి విడుదల పొందాలి, పాపము నుంచి ప్రభు దగ్గరకు తిరిగి రావాలి అని ప్రభు ఈరోజు మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. ఆమేన్. నీ జీవితాన్ని మార్చడం కోసం ప్రభు తన రక్తాన్ని నీ కోసం కార్చాడు. ఆమేన్. నీ కోసం తన రక్తాన్ని దారపోశాడు. ఆమేన్. నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 విముఖులమై నశించు వారము కాము. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కూడా అట్లాగే పాపములో ఉండి నశించిపోతున్నామని ప్రభు ఏమని చెప్తున్నాడంటే, మనందరం పాపములో నశించిపోయే వారం కాదు, పాపములోనే జీవిస్తూ ఆ పాపములోనే మరణించడానికి కాదు. ప్రభు మనకి జీవితాన్ని ఇచ్చింది మళ్ళీ ప్రభు దగ్గరకు తిరిగి రావడానికి, ప్రభు దగ్గరికి తిరిగి రావడానికి, మన్నింపు కోరడానికి. అయ్యా నన్ను మన్నించు ప్రభువా. నీవు ఎప్పుడైతే ప్రభునికి ఎంత ప్రేమో తెలుసండి, నీవు ఒక్కసారి వచ్చి అయ్యా నన్ను క్షమించు ప్రభు అన్నప్పుడు తప్పకుండా క్షమిస్తాడు. ఆమేన్. నీవు ఆయన తిట్టినా క్షమిస్తాడు, ఆయన దూషించినా క్షమిస్తాడు. ఎందుకంటే నువ్వంటే అంత పిచ్చి ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 మనం తెలుగులో అంటాం కదా, పిచ్చి ప్రేమ అంటాం కదా. పిచ్చి ప్రేమ అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎక్కువగా ప్రేమ చూపించడం. ఇటువైపు ఉన్న వ్యక్తి ఎట్లా ఉన్నా కూడా ఆ వ్యక్తి మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకంటే గొప్పగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. 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 ఈరోజు ఆ రక్తం, ఆ ప్రభుని రక్తం నిన్ను కడుగుతుంది. ఆమేన్. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం కూడా ఈ విధంగా పలుకుతుంది. ఎంతగా మనల్ని ప్రభు ప్రేమించి ఈ యొక్క వాగ్దానం చేస్తున్నాడు చూద్దాం. కానీ ఆ. ఆయన వెలుగుచున్నట్లే మనలను వెలుగులోనికి జీవించినచు మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును. చూడండి, ఆ ప్రభుని రక్తం మనందరి పాపముల నుంచి శుద్ధి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇది గుర్తుంచుకోండి మీ మనసులో, ఇది లోపల రాసి పెట్టుకోండి. ఎంతగా రాసి పెట్టుకోవాలంటే యేసయ్య రక్తం నిన్ను నన్ను అందరినీ కూడా కడిగి వేస్తుంది. ఆమేన్. ఎంతటి పాపంలో ఉన్నా కూడా ప్రభు మనందరినీ కూడా తప్పకుండా కడుగుతున్నాడు ఈరోజు తన రక్తంతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 అదే మనం చూస్తూ ఉన్నాం. రెవల్యూషన్ 1:5, దర్శన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇదే వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్తం ఏ విధంగా మనల్ని కడుగుతుందో. దర్శన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసపాత్రుడగు సాక్షి ఆ. మృతుల నుండి పునరుద్ధానమును నొందిన ప్రథమ పుత్రుడును భూపారులకును ప్రభువగు యేసు క్రీస్తు నుండి మీకు కృప శాంతి లభించునుగాక. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మన పాపములకు విముక్తి చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెప్పండి అందరూ, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, తన రక్తం ద్వారా నాకు విడుదలనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభువు తన రక్తం ద్వారా నన్ను విడుదల చేస్తున్నాడు, నన్ను కడిగి వేస్తున్నాడు, నా కుటుంబాన్ని కడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఈ రోజున ఆ ప్రభు నిన్ను నన్ను అందరినీ కూడా పాపము నుంచి వెనక్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇంకొద్ది సేపట్లోని మీరు ఒక సాంగ్యంలో పాల్గొనబోతున్నారు. ఆ సాంగ్యం ఏమిటాయా అంటే క్షమాపణ. నీవు మాటలు మాట్లాడి ఎవరినైతే క్షమించకుండా ఉన్నామో ఆ క్షమాపణ కోరుకోబోతూ ఉన్నాం. ప్రభుని దగ్గరకు వచ్చి, అయ్యా నేను క్షమిస్తున్నాను,
నువ్వు అంత పాపం చేసినా కూడా ప్రభు నిన్ను క్షమిస్తుంటే మరి నీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళని క్షమించాల్సిన బాధ్యత ఎవరిదండి? ఎవరిది? హల్లెలూయా. హల్లెలూయా. ఆ పని మనం చేయబోతూ ఉన్నాం తర్వాత జరగబోతున్న సాంగ్యంలో. ప్రభుని దగ్గరకు తిరిగి రావడం అంటే ఇట్లా వెనక్కి తిరిగి రావడం కాదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని దగ్గరకు తిరిగి రావడం అంటే నువ్వు ఎవరినైతే దూషించావో, ఎవరితో అయితే మాట్లాడకుండా కొన్నాళ్ళు ఉంటున్నావు కదా, వారితో మాట్లాడడం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నీ సొంతగా జీవించావు కదా, ఇప్పుడు ప్రభువుకి ఇస్తానని చెప్పడం. ఇప్పటి వరకు మాటలు నీ నోరు తెరిస్తే బూతు మాటలు వచ్చినాయి కదా, ఇప్పుడు దానికి తాళం వేయడం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది తిరిగి రావడం అంటే. ఎందుకంటే ఎప్పుడైతే నా హృదయంలో పాపం అనేది ఉంటుందో, ఈ దుష్టుని చేతిలో ఉంటానో, ప్రభుని ప్రేమ నా మీదకు రాలేదు, అది ఆపేస్తుంది. ఈ పాపం నాలో ఉన్నప్పుడు, క్షమాపణ నాలో లేనప్పుడు, నేను ఇతరులను నాకు వ్యతిరేకంగా తప్పు చేసిన వారిని నేను క్షమించలేదు అని అంటే, సాయంత్రం రోజున ఆ యొక్క అంతరంగిక స్వస్థతలోని ఆంతరంగికంగా నేను స్వస్థత పొందుకోలేను. నేను సాయంత్రం దేవుని యొక్క శక్తి నాలో అనుభవించడానికి ఈ రోజంతా కూడా చూడండి, ఈ రోజు కోసం మిమ్మల్ని మొన్నటి నుంచి రెడీ చేస్తున్నారు వాక్యం ద్వారా. ఆ వాక్యం ద్వారా ఇలా ఉండాలి, అలా ఉండాలని నీ పాపాన్ని గుర్తు చేసి ఈ దినమున, ఈ క్షణమున, ఈ కొద్ది క్షణాల్లోని మీరు పాల్గొనబోతున్న సాంగ్యం క్షమాపణ సాంగ్యం, కల్వరి యాత్ర సాంగ్యం. అంటే ప్రభు ఏ విధంగానైతే ఆ యాత్ర చేశాడో, ఆ కల్వారి యాత్ర నడిచాడు కదా, సిలువను మోయడానికి మోసుకుంటూ, ఆ ప్రభుతో కలిసి మీరందరూ కూడా మీ జీవితంలో మీ సిలువ ఉన్నది కదా, దాన్ని మోసుకొని ప్రభుతో కలిసి మీరు ప్రయాణం చేయబోతున్నారు. ఇక్కడ గురువు నుంచొని చెప్తాడు, మీరు ఎవరినైతే తప్పుగా మాట్లాడారు వారిని క్షమించండి, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాడో ముందు నువ్వు వాళ్ళని క్షమించు. హల్లెలూయా. అప్పుడు గురువు చెప్పినప్పుడు మీరు లేదు, ఆ ఒక్కదాన్ని తప్పు నేను ఎవరినైనా క్షమిస్తానంటే సాయంత్రం జరగాల్సినటువంటి ఆంతరంగిక స్వస్థత జరగదు. ఫాదర్ 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 ఎవరినైనా క్షమిస్తాను, ఆ ఒక్క ఆమెను మాత్రం వదిలిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్క ఆమెను మాత్రం నేను క్షమించలేను ఫాదర్, ఆ ఒక్క ఆమెని క్షమించాలి నువ్వు, ఆ ఒక్క వ్యక్తిని నువ్వు క్షమించాలి. ఆ ఒక్కరి ద్వారా, ఒకవేళ వారి ద్వారా నీ జీవితములకు రావాల్సినటువంటి ఆశీర్వాదం ఆగిపోతుందేమో, ముందుగా వాళ్ళని తీసివేసేయి, వారిని క్షమించి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించు నీ హృదయంలో. హల్లెలూయా. కనుక మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ప్రభుని దగ్గరకు తిరిగి వస్తున్నప్పుడు, ప్రభుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోజంతా కూడా మీరు ఇవే క్షమాపణ. ఈ సాంగ్యం అయిపోయిన తర్వాత పాప సంకీర్తన, పాపాలు ఒప్పుకోవడం, నా పాపాలను క్షమించండి అని ప్రభు దగ్గరికి వెళ్ళి, గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేయడం. చివరిగా ఎప్పుడైతే నీవు పూర్తిగా సిద్ధం చేసుకొని నీ జీవితాన్ని రెడీగా ఉంచుతావో, నీ హృదయాన్ని రెడీగా ఖాళీగా ఉంచుతావో, సాయంత్రం రోజున నీ జీవితంలో ఆంతరికంగా నీకు స్వస్థతని ఇవ్వబోతున్నాడు ప్రభు. ఆమేన్. అలా ఎప్పుడైతే నువ్వు తయారు చేసుకుంటావో, రేపటి రోజున తిరిగి వెళ్ళబోతూ ఉన్నప్పుడు నీవు పూర్తిగా మారిపోయినటువంటి బిడ్డగా, మారు మనసు పొందినటువంటి బిడ్డగా నీవు తిరిగి వెళ్తావు. హల్లెలూయా. 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 కనుక యేసయ్య రక్తం నిన్ను ఆల్రెడీ కడగబోతున్నది కనుక ఇప్పుడే నిన్ను నీవు సిద్ధపరచుకో. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, నీ పాపం కంటే, నీవు చేసిన పాపము కంటే ప్రభు నీ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, కృప చాలా గొప్పది. ఆమేన్. చాలా గొప్పది. నీవు చేసిన పాపంతోని ప్రభుని యొక్క కృపకి ఎప్పుడు కూడా చూడకండి, లింక్ పెట్టకండి. అది ఎక్కడో ఉన్నది, కృప ఎక్కడో ఉన్నది. హల్లెలూయా. ఆ కృపకి నీ పాపానికి లింక్ పెట్టకండి, ఎందుకంటే అవి రెండు కలవెప్పుడు. కానీ ఆ పాపాన్ని కూడా తీసివేసే శక్తి కృప దగ్గర ఉన్నది.
దేవుని రక్తం మనందరినీ కూడా కడిగి వేయడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అందరం కూడా లేచి నిలబడదామా? అందరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఒకసారి నీ జీవితాన్ని గుర్తు చేసుకో. పాపం గురించి విన్నాం ఇప్పటి వరకు. ఎంతగా పాపంలో పడిపోయాను. ఒకవేళ నీ మాట ద్వారా బాధ పెట్టావేమో ప్రజల్ని, నీ చూపు ద్వారా, తలంపుల ద్వారా. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఒకవేళ నువ్వు మోసం చేసావా నీ భర్తని, నీ భార్యను మోసం చేసావేమో, నీ పిల్లలకి తెలియకుండా నీ రహస్య జీవితాన్ని గడుపుతున్నావేమో, ప్రభు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని నీ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకో. అయ్యా, నా జీవితం మారాలి, నేను కూడా మారు మనసు పొందాలి, నా క్షమాపణ కావాలి ప్రభువా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా ప్రభువా. నన్ను పాపము నన్ను కట్టివేస్తుంది, కానీ దేవుని కృప, దేవుని శక్తి ప్రార్థించండి. గుర్తు చేసుకోండి ఒకసారి మీ జీవితాన్ని. అయ్యా, నేను కూడా పరిశుద్ధ జీవితం జీవించడానికి ఆశపడుతూ ఉన్నాను. పాపం నాలో నుంచి పోవడానికి నా జీవితాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. నీ పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని నువ్వు ఆశపడితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభునికి ఇచ్చేయి. ఈ ప్రభునితో నువ్వు మాట్లాడు. వాక్యంలో మనం విన్నట్లుగా ప్రభు మనందరికీ ఆశీర్వాదాలు ఇచ్చాడు. అధికారం అని, భూమినంతని కూడా వశం చేసుకోమని, భూమిని పాలించమని, మనలో జీవాన్ని ఇస్తే పాపం నాలో శాపాన్ని తీసుకొచ్చింది, పాపం నాలో మరణాన్ని తీసుకొచ్చింది, పాపం నాలో ఉన్నటువంటి ప్రతిదీ వస్తున్నాను తండ్రి, నీ రక్తంతో నన్ను కడుగుము తండ్రి అని ప్రభుని అడగండి. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాథా. ఆరాధనా 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 ఆరాధనా. నీ దేవునికి నేను నీవు అర్పించుకొని తండ్రి, పరిశుద్ధమైన జీవితం నా జీవితంలో జీవించడానికి నాకు కృపనివ్వండి తండ్రి. నేను చేసినటువంటి పాపాలన్నిటి కోసం నేను క్షమాపణ అడుగుతున్నాను, నేను మన్నింపు కోరుతూ ఉన్నాను నా దేవా.
నన్ను క్షమించి మంచి జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఏ జీవితం అయితే నీవు నా కోసం ఉంచావో, ఏ జీవితం కోసం నా దగ్గరికి రాకుండా దుష్టుడు నన్ను అడ్డుకుంటూ ఉన్నాడో, ఆ నీ ఉంచినటువంటి గొప్ప జీవితం నా జీవితంలో అనుభవింప కృపను నాకు దయచేయండి. నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఒప్పుకొని పరిశుద్ధంగా నన్ను నేను మార్చుకునే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఈ యొక్క రోజును గొప్ప రోజుగా ఉండే కృపను వారి జీవితంలో ప్రభువా, ఈ యొక్క ఉపవాస దినం, అవును తండ్రి, గొప్పగా వారి జీవితాలు మారిపోయే దినముగా, మారు మనసు పొందే రోజుగా ఈ జీవితాన్ని, ఈ యొక్క రోజును వారి జీవితాలలో ముద్రింప చేయండి, గొప్పగా మార్చమని అమ్మ మరే తల్లి మా అందరి కోసం ప్రార్థించి మా జీవితాలను కూడా మీలాగనే మీ కుమారునికి అర్పింప కృపను ఈ మా బిడ్డలందరికీ, ఆన్లైన్లో మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ఈ యొక్క మనవులను మా నాథుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి ఈ గొప్ప రోజును తన శక్తితో నింపినటువంటి రోజుగా దీవించి నిన్ను నీ పాపము నుంచి విడుదల, విముక్తి దయచేసి తన శక్తితో తన ఆత్మతో నిన్ను దీవించి నడిపించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనల్ని నడిపించిన గొప్ప దాన్ని గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? ప్రభు మనందరినీ దీవించి నడిపించునుగాక.